సిద్ధాంతాలను, అట్లాగే తెలంగాణ పడుతున్న ఆవేదనను, తెలంగాణ విషాదాన్ని కూడా ఆమె కవిత్వంలో చూపెట్టగలిగింది శరణ్య. చాలా ఈ సభ మీకు అభినందన జరుగుతుంది శరణ్య, మంచి కవిత్వం వినిపించినందుకు. శరణ్య గారిని తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా కవిత శీర్షిక ఇది తెలంగాణం. ఈవేళ సూర్యుడు కోయిలయ్యిండు, కోటి రాగాల పాటల పల్లవయ్యిండు. బతుకమ్మ తోటలో బంగారు ఛాయలు, తంగేడు గునుగు చామంతులు ముచ్చటాడుతున్నాయి. జమ్మి చెట్టు పాలపిట్ట మచ్చల జింక తెలంగాణ పాటలు పాడుతూ కాళోజీ కళాన్ని గద్దర్ గళాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. గోదావరి ప్రాణహిత మంజీరాలు మయూరాలై నాట్యమాడుతున్నాయి. మనుషుల మలినాలను కడుక్కుంటూ మనసుల పరిమళాలను పరివ్యాప్తిస్తూ చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు, మేడారం, రామప్ప, మెదక్ చర్చిలు మాట్లాడుకుంటున్నాయి. మతము కన్నా మనిషి గొప్పని, మానవత్వాన్ని మించిన మతమేది లేదని. కలం పట్టి కవులు, నాగలి పట్టి రైతులు, తట్టాబుట్టలతో కార్మికులు, కర్షకులు, గానంతో గాత్రంతో గాయకులు, గాయపడిన వారు భావి తరాల తలరాతలను లిఖిస్తూ భవిష్యత్తును వెలిగించేందుకు చీకటితో పోరాడుతున్నారు. నదులు, జలపాతాలు, ఆదిలాబాద్ అడవులు, వాగులు, వంకలు, అందాల అనంతగిరులు, ఓరుగల్లు, లక్నవరం, కవ్వాల్ అభయారణ్యం, బాసర, భద్రాచలం, కాళేశ్వర, ముక్తేశ్వరాలయం ప్రకృతి ఆకృతులై పరిఢవిల్లుతూ నయనాల నయాగరాల్లో ఓలలాడుతున్నాయి. నేడు ప్రతి చెట్టు, పుట్ట, కొమ్మ, రెమ్మ ఉద్యమకారులు, విద్యార్థులు అమరవీరుల త్యాగాలను యాది చేసుకుంటూ చెమ్మగిల్లిన కళ్లను, చెదిరిపోయిన బతుకులను తలుచుకుంటూ కుమిలిపోతున్నాయి. కాలిన కూలిన కడుపుల శోకాన్ని నెమరు వేసుకుంటూ నేలరాలిన మందారాలను ప్రేమగా దోసిలిలో నింపుకుంటున్నాయి. గుండెల్లో భారాన్ని గొంతులోనే అదిమిపట్టి అమరవీరుల తన పొత్తిళ్లలో పొదువుకున్న తల్లి ఇది తెలంగాణం, మా ప్రాణం. తనువెల్లా గాయాల వేణుగానం అయినా నిలువెల్లా సాయాల నందనవనం. బతుకమ్మ పుట్టినిల్లు, బతుకు తెరువుకు మెట్టినిల్లు. ప్రేమగా పలకరిస్తూ స్నేహమై చేయందిస్తుంది. ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటూ ఆత్మ బంధువై తోడు నిలుస్తుంది. ఇది తెలంగాణం. ధన్యవాదాలు. అయితే ఈ పాల లాంటి కవిత్వంలో విశిష్టత ఎక్కడ ఉన్నది అని అనుకుంటే నాకు ఆ అమ్మాయి శరణ్య కాస్తంత కవిత పాలు ఇస్తే ఇంతంత చిటికలు పెరిగేసినాడు. వేగానే అది తెలుగుగా మారిపోయింది. నాలాంటి వాడు చూస్తే మీగడలాగా కనిపించింది ఈనాటి సభలో ఆమె కవిత.